హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే పిండి వంటల వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మొన్ననేమో అరిసెలు చేశాను, చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. మంచిగా చేశానండి. చేసిన దానికి కష్టపడడానికి మంచి రిజల్ట్ మంచిగా రావడమే. అరిసెలు చాలా బాగా వచ్చినాయి, అయిపోయింది. ఈరోజు పొద్దున్నే నేనైతే ఇక్కడ పిండి వంట స్టార్ట్ చేశాను అనమాట. ఏంటంటే మురుకులు అంటారు చాలామంది, మేము అస్సలు అనము. మడుగు పూలు అంటామండి మేమైతే. మిక్చర్ అంటాం, కారపూస అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ చేసుకోవద్దు అనిపిస్తుంది నాకైతే. ఎందుకులే, కొంచెం అయితే చాలు కదా, మనము గిన్నెలు చేసి పక్కన పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. నేను 1 కేజీ వరకే పిండి పట్టించాను. అది కూడా 1/2 కేజీ రైస్, ఒక కొంచెం అంటే కేజీ అని చెప్పాను కదా అండి, 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. ఇంకో 1/2 కేజీ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మినపప్పు కొంచెం వేసిన, శనగపప్పు కొంచెం వేసిన, పెసరపప్పు కొంచెం వేసిన, పప్పులు ఒక 1/2 కేజీ, రైస్ ఒక 1/2 కేజీ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, వాము కలిపేసి పట్టించాను. పెద్ద అప్పలు చేసుకుంటే వాము అనేది అప్పలల్లో పిండిలో వేసుకోవాలి. ఈ టైంలో నేను చిన్న కారపూస లాంటిది, కారపూస అంటే మీడియం సైజు ఉంటుంది కదా అండి, మనము మళ్ళీ గిద్దెలు ఉంటాయి కదా, పిండి పెట్టి ఒత్తుకునే గిద్దెలు మిషన్, అందులో అడ్డుపడుతుంది అని చెప్పేసి వాము మళ్ళీ టైట్గా తిరుగుతుంది కదా అండి, అందుకని చెప్పేసి నేనైతే వాము, జీలకర్ర అన్నీ పిండి బియ్యంలోనే వేసి బియ్యం పట్టించి వెంటనే చేయకూడదండి. అప్పలైతే ఎర్రగా వస్తాయన్నమాట, మాడిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. పట్టించిన వెంటనే చేయకూడదు. నేనైతే ఒక 3 డేస్ బ్యాక్ అయితే పట్టించాను ఈ పిండి. 3 డేస్ తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే నేను చేశాను, ఎర్లీ మార్నింగ్. అసలు అప్పాలు చేయాలి అంటే పెద్ద ప్రాసెస్ లాగా అనిపించేది ఇంతకుముందు. ఇప్పుడు అట్లా కాదు, ఒక 30 గంట కూడా పట్టలేదు, తొందరగా అయిపోయిందండి. చాలా బాగా అనిపించింది నాకైతే. పిండి కలపడం కూడా చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోయింది. కొంచెం పిండి కాబట్టి మనం ఏదైనా సరే తక్కువ క్వాంటిటీలో చేసుకుంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మరీ ఎక్కువ వేసుకొని ఇబ్బంది పడే కంటే నాకు ఇలా బాగా నచ్చింది. ఇంతకీ నేను ఇక్కడ ఏం వేసాను, పిండి తీసుకున్నాను, జల్లడ పట్టుకున్నాను. అందులో కొంచెం బియ్యం గింజలు, పప్పు గింజలు, ఉండలు అవి ఇవి నాకు అనిపించింది, అవి తీసేసాను. మంచిగా మెత్తగా జల్లడ పట్టుకున్న తర్వాత ఇందులో టేస్ట్ సరిపడా సాల్టు, కారం వేసాను. తర్వాత వాటర్ అయితే ముందే కాగబెట్టానండి, బాగా పెట్టుకోవాలి వాటర్. కాగబెట్టిన వాటర్ పోసుకుంటే మంచిగా వస్తాయండి అప్పలు, అందుకనే ముందే కాగబెట్టుకున్నాను, బాగా కాగబెట్టేసుకున్నాను. ఇందులో నేను కాగబెట్టిన ఆయిల్ కూడా వేసానండి, మంచిగా మెత్తగా బాగా వస్తాయి అప్పలు, అందుకని చెప్పేసి కాగబెట్టిన నూనె పోసాను, ఉప్పు వేసాను, కారం వేసాను. ఇవన్నీ వేసుకొని ఫైనల్గా అయితే వేడి వాటర్ పోసి మంచిగా కలుపుతున్నాను. చూడండి, బాగా కలుపుడు పడాలండి మనకి. అప్పలు నూనెలో ఒత్తేటప్పుడు కూడా స్మూత్గా వస్తాయి అన్నమాట. కొన్ని అప్పలు పిండి కలపడం మంచిగా లేకపోతే అవి కొంచెం బరకగా ఎటెట్నో అనిపిస్తాను, లైన్స్ వస్తూ ఉంటాయి. అట్లా కాదని చెప్పేసి నేనైతే మంచిగా కలిపేశాను. పిండి ఎప్పుడైనా సరే టైట్గా కలిపొద్దండి. మనము ఆయిల్లో వేస్తాం కదా, చాలాసేపు టైం తీసుకుంటుంది కాలడానికి. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం లూజే కలిపాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. పిండి అయితే వెంటనే నేను ఆయిల్ వేడి చేసుకున్నాను, ఇంకా పిండి గిద్దెలలో పెట్టేశాను. ఇలా పెట్టేసుకొని ఆయిల్ ఒకసారి చెక్ చేసుకున్నాను. చూడండి, ఇందులో వేయగానే పైకి వచ్చేసింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది ఆయిల్ అనేది. ఈ పిండి మనం మరీ లూజుగా కలుపుకోవద్దు. ఇలా మంచిగా కలుపుకున్నాను, గట్టిగా కంటే కొంచెం లూజుగా కలుపుకుంటే ఒత్తేటప్పుడు చాలా ఈజీగా పడిపోతుంది. చూసారు కదండి, చాలా మంచిగా అనిపించింది నాకైతే, చాలా అలకగా వస్తుంది. అయితే మంచిగా నూనెలో వేసి ఇలా పైన ఆయిల్ మనకు పొంగుతూ ఉంది కదా, ఇది డ్రాప్స్ వస్తుంది కదా అండి, ఈ నురగ పోయేంత వరకు ఉంచాలి అన్నమాట. మనం ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవద్దండి అప్పని, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లయితే పొంగుతూ వస్తుంది, మంచిగా కనిపిస్తూ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది, గట్టిగా రావు అన్నట్టు అప్పలు. అందుకని నేను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా చేసేస్తున్నాను. చూడండి, మనకి వేసినప్పుడు ఎలా ఉండే ఆయిల్ పైకి పొంగుతూ కనిపించింది కదా, పచ్చిపిండి కాబట్టి కంప్లీట్గా కాలింది కాబట్టి
ఇప్పుడైతే మంచిగా బురుజు అనేది పోయిందండి. ఆ పైన వచ్చే నూనె బురుజులు అనేటివి పోయిన తర్వాత మనకు కాలిందని అర్థమవుతుంది కదా. అది కంప్లీట్గా తగ్గిన తర్వాత ఇట్లా తీసేసుకుందాము. ఇవి మీడియం సైజు హోల్స్ ఉన్న గిద్దలు అండి, బాగుంటాయి. ఇవి టీలో వేసుకొని తినడానికి అయినా మామూలుగా టైంపాస్ కొరకు తినడానికి చాలా బాగుంటాయి. ఇంతకన్నా చిన్న హోల్స్ ఉన్న గిద్దెలు నా దగ్గర లేకుండే అండి. అవి చేస్తే ఇంకా బాగుండేది కానీ నా దగ్గర లేకుండే. నెక్స్ట్ టైం అయితే నేను అదే చేయాలి అని ఆలోచించుకుంటూ అప్పలు చేస్తున్నాను. ఓకే అండి, చూడండి ఇక్కడైతే ఇంకా నేను మళ్ళీ ఇంకొకటి అప్ప ఒత్తుతున్నాను. పలసగా ఒత్తుకుంటేనే తొందరగా కాలుతుంది మంచిగా. చాలా బాగా వచ్చినాయండి, నాకైతే చాలా మంచిగా అనిపించింది. చూసారు కదా, మంటనైతే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, పెద్ద పెట్టేసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పనైతే తొందరగా అయిపోతుంది. ఇంటి దగ్గర అయితే విలేజ్ కాబట్టి కట్టెల పొయ్యి మీద చేసుకునే వాళ్ళం అండి. మంచిగా వచ్చే ఆ టేస్ట్ బాగుండేది, ఆ స్మెల్ బాగుండేది, చాలా మంచిగా అనిపించేది. కానీ ఇప్పుడైతే గ్యాస్ అంతా రెడీమేడ్ ఫుడ్ అంత సాటిస్ఫై అనిపించదు. ఎంత తొందరగా అయిపోయినా ఎన్ని ఉన్నా సరే అప్పుడే బాగుండే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇంకా ఈ అప్ప కూడా మంచిగా ఫ్రై అయింది. ఇలా పలచగా ఒత్తుకోవాలి, మరీ మందంగా ఒత్తుకొని టైం ఎక్కువ తీసుకునే దానికంటే పలచగా ఒత్తుకొని తొందరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇంకా ఇది కూడా ఆయిల్ అనేది మనకి పైన డ్రాప్స్ అనేది డ్రాప్ అయిపోయింది కాబట్టి దీన్ని అయితే తీసేసుకొని గిన్నెలో వేసేసుకుందాము. ఇలానే 1 2 అప్పలన్నీ కూడా చేసేసుకున్నాను. నాకు ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ పట్టిందండి టైము. కేజీ పిండి వేసేసరికి ఇంత ఈజీగా అయిపోయిందంటే చాలా మంచిగా అనిపించిందండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంట్లో ఏదైనా ఒకటి ఉండాలి, పిల్లలు ఉన్నప్పుడు కారపూస అయితే ఖచ్చితంగా ఉండాలి. చూసారు కదా అండి, అంత ఈజీగా అయిపోయింది. ఇవే నా మొత్తం అప్పలు కూడా. చూడండి, నేను తీసి గిన్నెలోనే పెట్టాను. ఓదానిపైన ఒకటి ఓదానిపైన ఒకటి ఓదానిపైన ఒకటి అట్లా పెట్టేశాను అనమాట. అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇలా మనం ఏ అప్ప అట్లా ఉంచాం కదా అండి, ఏ అప్ప అట్లా ఉంచాం కాబట్టి నేనైతే గిన్నెలోనికి ఇట్లా మొత్తము చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకొని ఇంకా తీసి వేరే డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేస్తాను అనమాట. ఇందులో ఉంటే మనకి సేఫ్ కాదు కదా అండి, అందుకని చెప్పేసి వేరే డబ్బాలోకి వేసేస్తున్నాను. ఇది మనకు ఒక వారం రోజులు అయితే వస్తుంది. ఎక్కువ నేను టీలోకి ఇట్లా తినేస్తాం మేము, అంతే. టీలోకి మా అబ్బాయి నేనైతే ఎక్కువ తినేస్తామండి. ఇది ఒక డబ్బా చేశాను. నెక్స్ట్ అరిసెలు ఒక డబ్బా చేశానండి. ఇది 2 kg, ఇది 1 kg. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. బాయ్.